ఏపీ సీఎం చంద్రబాబుతో కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ వెళ్లి కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. హనుమకొండ పర్యటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, అమరావతి సచివాలయానికి కొద్దిసేపటి క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే అంటే ఇటీవల సింగపూర్ పర్యటన వెళ్ళొచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయానికి అయితే వచ్చారు. అయితే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబును కూడా కలుస్తారు. అయితే ప్రస్తుతం అంటే సింగపూర్లో ఆ పర్యటన ఎలా జరిగింది అనే దానిపైన కూడా ఆయన అడిగి తెలుసుకుంటారని మనకైతే సమాచారం తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో ఏర్పడ్డాయో వాటన్నిటిపైన కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్చించే అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది. అయితే ఇటీవల విజయవాడ ఏదైతే లాకప్ డెత్కు సంబంధించిన కేసు సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆ సాయి కృష్ణ డెత్కు సంబంధించిన కేసు వ్యవహారం అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దాంతోపాటు ఇతనిపైన పలు అభియోగాలు కూడా ఉన్నాయి. అంటే విజయవాడ ఏదైతే కమిషనరేట్ పరిధిలో అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో చూసుకున్నట్లయితే మొత్తం మీదుగా ఇతనిపైన 20 కేసుల దాకా నమోదయ్యాయి. దాన్ని అధికారికంగా కూడా పోలీస్ శాఖ కొద్దిసేపటి క్రితం అయితే ఆధారాలను కూడా వెలువరించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సాయి కృష్ణపై ఇప్పటికే అంటే ఒక ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళిన సాయి కృష్ణ అక్కడ అతని పైన విచక్షణ రహితంగా ఒక మద్యం బాటిల్ని పగలగొట్టి గొంతులో గుచ్చి అతని ప్రాణాన్ని కూడా తీసిన పరిస్థితి. అలాంటి కేసులో కూడా ఇతను కీలకమైన ముద్దాయి అంటే A1 ముద్దాయిగా ఉన్న పరిస్థితి. అయితే దాంతోపాటు అవే కాకుండా ఇతని పైన గంజాయి ఏదైతే విక్రయాల కేసులకు సంబంధించిన ఆ కేసులు కూడా నమోదైనట్లుగా అందులో రికార్డులో అయితే మనకి చూపిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఫోక్సో చట్టం కింద కూడా ఒక మైనర్ బాలికను తను కొంత ఏదైతే అంటే మైనర్ బాలికను తను మాయ చేసి లాడ్జికి తీసుకువెళ్ళి తను కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితులను ఏర్పాటు చేసినట్లుగా కూడా ఈ కేసులన్నీ కూడా ఆయన పైన అయితే నమోదైన పరిస్థితి. అంటే ఓవరాల్గా ఇదంతా కూడా ఈ కేసు అంతా కూడా రాజకీయం చుట్టూ అటు వైసీపీ ఇటు జనసేన టీడీపీ ఈ చుట్టూ రాజకీయంగా ముడిపడటం, దాంతోపాటు ఇదన్నీ కూడా పలు అంటే కాపు కమ్యూనిటీకి ఆపాదించడం, దాంతోపాటు పెద్ద ఎత్తున దీనిపైన ఉద్యమం అంటే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. అయితే సిఐ నాగరాజు చేసిన పని ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే విజయవాడ సిపి ఆయన పైన విఆర్ను కూడా పంపించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే హోంమంత్రి అనిత ఎందుకంటే చూసుకున్నట్లయితే వైజాగ్ గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి హోంమంత్రి అనిత పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తన మేకప్ పైన ఏదైతే ఉందో ఆ మేకప్ పైన కూడా చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పటికే తీవ్రంగా దుమారం రేపుతున్న పరిస్థితి. అటు నాయకులు ఒక పక్క అలా జరుగుతుంటే ఓ పక్క ఈ ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ అన్నిటినీ కూడా పార్టీలకు పులుముకుంటూ పార్టీ రంగులు పులుముకుంటూ క్షేత్రస్థాయిలో అంతా కులాలకు ఆపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారనే దానిపైన కూడా ఓవరాల్గా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్చిస్తారు. దాంతోపాటు ప్రధానంగా సింగపూర్ పర్యటనకు సంబంధించి అంటే రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు అంటే రాష్ట్రంలో కీలకంగా పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్న తరుణంలో ఈ సింగపూర్ పర్యటన అంతా కూడా జరిగింది. అంటే పలు వేదికలపైన పలు రోడ్ షోలపైన పలు కాంక్లేవుల్లో కూడా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే రాష్ట్రానికి ఏ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి, ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, దాంతోపాటు అమరావతి రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, దాన్ని భౌగోళికంగా దాని స్థితిగతులన్నిటినీ కూడా అభివృద్ధి చెందుతూ దాన్ని మారుస్తూ దాన్ని ఎలా డెవలప్ చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే మంత్రుల బృందం అధ్యయనం చేసింది. దాంతోపాటు సీఎం చంద్రబాబు తీసుకువెళ్లిన అధికారుల బృందం ఇప్పటికీ కూడా అధికారుల బృందం అయితే ఇంకా అక్కడ పరిశీలిస్తూనే ఉంది. మంత్రి నారాయణ కూడా ఇప్పటికీ కూడా ఇంకా అక్కడే సింగపూర్లోనే ఆయన పర్యటిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కానీ ఇవన్నిటిపైన కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించడంతో పాటు ఏదైతే అంటే 2 years పాలన పైన కూడా మరో 2 రోజుల్లో ఇద్దరు నేతలు కూడా మీడియా ముందుకు కూడా వస్తారని చెప్పని కొంత సమాచారం కూడా అందుతుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్ అన్నిటి మీద చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.